తెలంగాణ రాష్ట్ర కుల గణన నివేదికలో మాదిగల జనాభా సుమారు 13% నమోదైన నేపథ్యంలో ఆ శాతానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో 11% రిజర్వేషన్లు కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గతంలో చేసిన జనాభా ప్రకటనలు నిజమని ఈ నివేదిక స్పష్టం చేసిందన్నారు. మాదిగలకు 9% రిజర్వేషన్ సరిపోదని తగిన శాతం కేటాయించకపోవడం అన్యాయమని విమర్శించారు. మాదిగలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ పథకాలు, భూముల పంపిణీ అవసరమని పేర్కొన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ నియామకాల్లో 11% వాటా కల్పించడంతో పాటు శాసనసభ, లోక్సభ, రాజ్యసభల్లో సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశత జయంతి కమిటీలో మందకృష్ణ మాదిగకు స్థానం కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణంలో మాదిగల యొక్క జనాభా శాతం 11%గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మా నేత మందకృష్ణ మాది గారు 2014 సంవత్సరం నుంచి మేము తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నాం. 10 నుండి 11% మా జనాభా ఉన్నది. మా జనాభాకు తగ్గట్టుగానే రిజర్వేషన్లో మా వాటా మాకు దక్కాలి, వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాది గారు పదే పదే అనేక సభల్లో, అనేక ప్రెస్ మీట్లో, అనేక వేదికల మీద మా మందకృష్ణ మాది గారు చెప్పినట్టుగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉపకులాల్లో మాదిగల యొక్క జనాభా 10.3 వచ్చిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసే సమయంలో మా మాదిగల యొక్క జనాభా 11% ఉంది, మాకు 11% రిజర్వేషన్ ప్రకటించాలని మేము రేవంత్ రెడ్డి గారిని కలిసి మందకృష్ణ మాది గారు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మా విజ్ఞప్తిని తోసిపుచ్చి మా జనాభాను తగ్గించి మా జనాభాకు తగ్గ ఇవ్వకుండా 9%గా ప్రకటించి ఇలా మాదిగలకు తీరని అన్యాయం చేసింది. అంటే జనాభా పరంగా మా యొక్క జనాభా 36 లక్షల జనాభా ఉన్నదని మేము గతంలో చెప్పినాం. ఇవాళ మీరు ఇచ్చిన నివేదికలో కూడా ఇవాళ ఆ సర్వేలో కూడా మా యొక్క జనాభా 36 లక్షల చిల్లర ఉందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు మాకు జరిగిన అన్యాయాన్ని పూడ్చాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇది కొంచెం అశాస్త్రీయంగా కూడా జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే 2011లో మా మాదిగల యొక్క జనాభా లెక్కల ప్రకారం 33 లక్షల చిల్లర, అంటే 33,50,000 మంది మా మాదిగలు ఉంటే ఇవాళ 2024 సంవత్సరానికి అంటే సుమారు కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా మా యొక్క జనాభా 3 లక్షలు పెరిగిందని చెప్పడం అంటే ఈ లెక్కలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి, కరెక్ట్ లేవు. మా యొక్క జనాభా ఇంకా పెరుగుంటుంది, కావాల్సుకున్న ఇది తగ్గించి చూపించినట్టుగానే మాకు అర్థమవుతున్నది. కనుక ఖచ్చితంగా మీరు ఇది మళ్ళొకసారి చేసి మా యొక్క రిజర్వేషన్ పెంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే మాదిగలు విద్యాపరంగా వెనుకబడ్డారు, ఉద్యోగపరంగా వెనుకబడ్డారు, సామాజికంగా వెనుకబడ్డారు, దినసరి కూలీల్లో మాదిగలు ఉన్నారు, భూమి లేని వారు కూడా మాదిగలు ఉన్నారని ఇలా ప్రభుత్వం లెక్కలు చెప్పింది కదా. ఆ లెక్కల ప్రకారం ప్రభుత్వం మాదిగలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలా దినసరి కూలీల్లో ఎవరు ఎక్కువ దినసరి కూలి పనికి వెళ్తున్నారంటే అందులో మాదిగలు వెళ్తున్నారని ఇలా ప్రభుత్వం లెక్కలు చెప్పింది. భూమి లేని వారు ఎవరు ఉన్నారంటే మాదిగలు ఉన్నారని చెప్పింది. అదే విద్యాపరంగా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారని చెప్పింది ఇలా మాదిగలే. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం మాకు అర్థమవుతుంది. లోకల్ సభలో చూసుకున్నాం మా మాదిగలకు అన్యాయం జరిగింది, శాసనసభలో చూసుకున్నా మాకు అన్యాయం జరిగింది, నామినేట్ పోస్టులో మాకు అన్యాయం జరిగింది. మొత్తం ఓవరాల్ గా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇక భవిష్యత్తులో జరిగే రాజకీయాల్లో అన్ని రంగాల్లో మాదిగలకు అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. ఇకపోతే కొంతమంది మేధాపోయినా మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మాదిగ జాతి నమ్మదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి 10.3 ప్రకారమే మాకు వర్గీకరణ చేయాలి.
ఇప్పటికే మేము విద్యాపరంగా అన్యాయం జరిగింది, ప్రకటించిన ఉద్యోగ అవకాశాలు కూడా మాదిగలకు అన్యాయం జరిగింది కనుక ఆ జరిగిన అన్యాయాన్ని పూడ్చాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఉంది కనుక ఇప్పటికైనా మీరు మా మందకృష్ణ మాది గారు గత 14 సంవత్సరాలుగా చెప్తున్న విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఒక చిన్న చూపు చూసింది కానీ ఇవాళ మీరే ఒక ఉపకులాల వారిగా లెక్కలు తీసినప్పుడు కూడా మాదిగల ఒక జనాభా 10.3 ఉన్నది. ఆ 10.3 ప్రకారమే అంటే 11% మాకు రిజర్వేషన్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లా ఈ రిజర్వేషన్ కేటాయించకుండా ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు ప్రకటించినా, రాజకీయ అవకాశాలు ప్రకటించినా, విద్యా అవకాశాలు ప్రకటించినా మాకు అన్ని రంగాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది కనుక మా జనాభా నిష్పత్తి 11% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బెజ్జం కనీల్ మాదిగా, ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సోదరుడు బెజ్జం కరీం మాదిగ గారి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ సర్పంచ్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు సభ్యులు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో ఎన్ని వర్గాల ప్రజలైతే ఉన్నారో వాళ్ళ జనాభా ఇంత అని చెప్పేసి వాళ్ళే స్పష్టంగా మరి మంత్రులు మీడియా పూర్వకంగా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల వ్యక్తులు ఎవరంటే మాదిగ సామాజిక అని చెప్పేసి మీ ప్రభుత్వమే, మీ మంత్రులే మీ కులగణన తేల్చి చెప్పడం జరిగింది. గతం నుంచి గౌరవ మనీష్ మాదిగ గారు కూడా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అత్యధికంగా జనాభా మాదిగలదే ఉంటే తర్వాత మరి ఉపకులాలు ఉంటాయని చెప్పేసి చెప్తూనే గత 32 సంవత్సరాల నుంచి మాదిగలకు సామాజికంగా సమాన వాటా కోసం మనీష్ మాదిగ పోరాటేసిన విషయం కూడా ఈ ప్రభుత్వాలకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. దాన్ని పెంచడంలో పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో భాగంగా ఎవరెంతో వారంతో అని చెప్పేసి ఆయన స్వయంగా మాట్లాడడం జరిగింది. మరి మీ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మీ ప్రభుత్వము మా చేపట్టిన వర్గీకరణలో మాకు 2% ఇంకా నష్టం జరిగింది. మేము ఆనాడే ప్రకటించడం, మనీష్ ఆనాడు ప్రకటించడం జరిగింది. 9% కాదు మాకు 11% వస్తాయని చెప్పేసి ఆ జనాభాలో లెక్క తప్పుంది మీ దగ్గర, మీరు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోమని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మనీష్ మాదిగ గారు మరి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పెన్షన్లు పెట్టి మరి 9% మాకు ప్రవేశపెట్టి వర్గీకరణ చేసి వాళ్ళు మాకు ఉపకులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ ప్రభుత్వ లెక్కల ప్రకారం, మీ లెక్కల ప్రకారమే మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరెంతో వారికంత ప్రకారము మాకు రావాల్సినటువంటి 11% వాటాను వెంటనే అమలుపరిచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గౌరవనీయులు మనీష్ మాదిగ నాయకత్వంలో ఆ 2% మొత్తం 11% వర్గీకరణ సాధించేంత వరకు మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా మాదిగల యొక్క ఈ వాట తీర్చేంత వరకు దేంట్లో కూడా మరి విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కూడా ఇప్పటికీ చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ 2% కూడా మాకు 11% పూర్తి స్థాయి వచ్చేంత వరకు కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు ముందు పోతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా 11% సాధించేంత వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై భారతి, మనీష్ మాదిగ. అన్న మహిళ చిన్న 1 month వర్ధిల్లాలి మందకృష్ణ.